అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భావన. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని. థంబ్నెయిల్ కూడా చూసి అర్థమయ్యే ఉంటుందిలేండి. ఎప్పుడు వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను, అక్కడే ఉన్నానా, వచ్చేసానా అన్నీ చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు మిస్ కాకుండా అయితే చూడండి. ఇంకా నేను లేవకముందే మా ఇద్దరు పిల్లలు లేచి బయటకు వచ్చి ఆడుకుంటున్నారు. చలి మామూలుగా లేదు, అసలు చంపేస్తుంది. అందుకే స్వెటర్లు వేసుకున్నారు. టిఫిన్ తిన్నా వాళ్ళకి ఏం టిఫిన్ మర్చిపోయావా? ఇక్కడికి వస్తే టిఫిన్ 9ంటికి. పొట్టి నువ్వు తిన్నావా టిఫిను? పుట్టింటికి వెళ్తే లేటుగా లెగడం, లేటుగా తినడం అందరికీ కామనే కదా. మా అమ్మమ్మ అయితే పూరీలు చేస్తుంది నా కోసం. పక్కనే ఉండి మా తాతగారు హెల్ప్ చేస్తున్నారు. మా తాతగారు పూరీలు చేస్తుంటే మా అమ్మమ్మ ఏంచుతుంది. వాళ్ళు ఏ పని చేసుకున్నా మా అమ్మమ్మకి మా తాతగారు హెల్ప్ చేస్తారు, మా తాతగారికి మా అమ్మమ్మ హెల్ప్ చేస్తుంది. అంతే కదా ఆ ఏజ్ వచ్చేసరికి. వేడివేడిగా పూరీలు అయితే తినేసాము. ఈ చలిలో అస్సలు ఎంత చలిగా ఉందంటే నైట్ నిద్ర కూడా పట్టట్లేదు ఈ చలికి. మీరుండే ఏరియాలో చలి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేను ఎప్పుడు మా అమ్మమ్మని మా చిన్నమ్మనే చూపిస్తాను. ఈసారి మా మమ్మీని కూడా చూపిస్తాను, కానీ ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో. అసలు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ మా జెన్ను. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా మా అమ్మమ్మని మిస్ అవుతుంది. నాని నాని అని అడుగుతుంది. మా అమ్మమ్మ కూడా చాలా మిస్ అవుతుంది. ఎందుకంటే వీడియో కాల్స్ చేస్తుంటాం కదా, అప్పుడు చూస్తుంది అనమాట జెన్నుని, జెన్ను చేసే క్యూట్ అల్లరిని. సో అదంతా మిస్ అయిపోతుంది. అందుకనే తీసుకురమ్మని ఎప్పటి నుంచో అడుగుతుంది. సండే హాలిడే కదా, టైం స్పెండ్ చేస్తున్నట్టు ఉంటుందని వెళ్ళాను. ఇంకొక రీజన్లు కూడా ఉంది, అది వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇంకా టిఫిన్ చేసేసాక లంచ్ కోసం ప్రిపేర్ చేస్తుంది. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియోస్ చూడట్లేదు, వీడియోస్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి కదా, నచ్చాయి కదా చూస్తున్నారు, మరి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా వీడియో విషయానికి వస్తే, నేను రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాను కదా మా అమ్మమ్మ స్టైల్ చికెన్ కర్రీ అని. మా అమ్మమ్మ ఇప్పుడు అలానే చేసింది. మీకు ఆల్రెడీ చూపించేశాను కదా అని నేను చూపించలేదు. చికెన్ కర్రీ అండ్ వెజిటేబుల్ బిర్యానీ సూపర్ కాంబినేషన్. అమ్మమ్మ చేతి చికెన్ తిని చాలా రోజులు అయిపోయింది. ఇంక ఫుల్గా లాగించేశాను. నేను తినే ప్లేట్కి ఒక స్టోరీ ఉంది. యాక్చువల్గా అది నా సెకండ్ టైం డెలివరీ ప్లేట్. డెలివరీ ప్లేట్ ఏంటి అనుకుంటున్నారా? నాకు డెలివరీ అయ్యాక ఆ ప్లేట్లోనే తినాలి, ఒక వాటర్ బాటిల్లోనే తాగాలి అని సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. సో అది నా డెలివరీ ప్లేట్. నాకు డెలివరీ అయ్యి నేను మా ఇంటికి వచ్చే వరకు నేను ఆ ప్లేట్లోనే తిన్నాను. మళ్ళీ ఎప్పుడైనా తినాలనిపిస్తే అప్పుడప్పుడు తీసుకొని తింటాను. అందరం కూర్చొని టీవీ చూసుకుంటూ భోంచేస్తాము. మీరు ఎప్పుడైనా చిలకడ దుంపని కాల్చుకొని తిన్నారా? నేను అది ఫస్ట్ టైం తిన్నాను. ఎప్పుడు ఉడకపెట్టుకొని తినడమే కానీ ఇలా కాల్చుకొని తినలేదు. చాలా టేస్టీగా ఉంది. అసలు చిలకడ దుంపకి టేస్ట్ కాల్చితేనే, ఉడకపెడితే కాదు. అసలు సండే ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇది మండే మార్నింగ్. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మా లక్కీ వాళ్ళ స్కూల్ బస్ ఆ ఊరు కూడా వెళ్తుంది. సో ఎక్కడున్నా నేను స్కూల్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే స్కూల్కి మాన్పించను. ఇంకా మండే కాబట్టి స్కూల్కి డ్రై ఫ్రూట్స్ పెట్టాలి. కాజు, కిస్మిస్ అండ్ డ్రై గ్రేప్స్ పెట్టాను. మా లక్కీ బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకుంది. బాగుందా లక్కీ గారి? అల్లం చట్నీతో తింటున్నావా? పల్లీ చట్నీయా? నీకు ఇడ్లీ ఇష్టం కదా? ఎందుకని? బయట ఇడ్లీయే బాగుంటుందిగా ఇంట్లో ఇడ్లీ కన్నా. ఓకే, స్కూల్కి టైం అవుతుంది, తిన ఫాస్ట్. ఇంకా మా లక్కీకి అన్నీ రెడీ చేసి పెట్టేశాను. లంచ్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్ దింపడానికి మా తాతగారు తీసుకెళ్తారు. స్కూల్లో కాదు, బస్ స్టాప్ దగ్గరికి. వెనకాల తోకలుగా మా జెన్ను కూడా రెడీ అయిపోతుంది స్వెటర్ వేసేసుకొని. ఏం చేసింది జెన్ను? బాగున్నావు, అద్దంలో చూసుకుంటున్నావా? దా పోతా వెళ్ళిపోతున్నారా? బాయ్ బాయ్ బాయ్. అయ్యో అయ్యో అక్క, ఏం భాష? జెన్ను ఇచ్చుడు.
లక్కీ బ్యాగ్ తగిలించుకో. ఓయ్ ఎడు చూస్తున్నా దానికి చెప్పులు వద్దులే. చలి చలిపోతుంది. అది జన్న ఇచ్చుడు ఫోటో తీసుకుంటా. సూపర్. ఓకే బో ఓకే కొద్ది కనపడుతుంది. బాయ్ బాయ్ లక్కీ. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి ఇంకొక పని కూడా ఉందని చెప్పాను కదా, హౌస్ క్లీనింగ్. హౌస్ క్లీనింగ్ అంటే మొత్తం కాదు, ఓన్లీ షెల్ఫ్స్ చిన్న చిన్నవి సర్దేటి ఉన్నాయి, అందుకు వచ్చాను. ఎందుకంటే ఇంకా డిసెంబర్ స్టార్ట్ అయిపోయింది, తర్వాత అంటే సంక్రాంతి, ఇంకా మా అమ్మమ్మ వాళ్ళకి ఖాళీ ఉండదు అసలు. అందుకే వాళ్ళు ముందే క్లీన్ చేసి పెట్టేసుకుంటారు, ఎందుకంటే పిండి వంటలు చాలా ఆర్డర్లు వస్తాయి, వాళ్ళు అవన్నీ చూసుకుంటారు. ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అవ్వదు, అందుకే డిసెంబర్ స్టార్టింగ్లోనే చేసేసుకుంటారు ఇవన్నీ. నేను కొంచెం హెల్ప్ చేయడానికి వెళ్ళానంతే. ఇంకా షెల్ఫ్లో ఉండే షో పీసెస్ మొత్తం తీసేస్తున్నాను. అప్పుడే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పండగ పనులు స్టార్ట్ అయిపోయాయి. అంటే ఆ వైబ్ వచ్చేస్తుంది అనమాట, వింటర్ సీజన్ రాగానే ఈ క్లీనింగ్ కానీ మార్నింగ్ మంచు ఇదంతా చూసి ఫెస్టివల్ వైబ్ వచ్చేసింది ఆల్రెడీ నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే. అసలు సంక్రాంతి అంటే మన గోదావరి సైడ్ ఎంత పెద్ద పండగ అంటే, అసలు మన గోదావరి జిల్లాలకి పండగ వచ్చిందంటే అంతెందుకు డిసెంబర్ స్టార్టింగ్లోనే ఇంకా టికెట్స్ బుక్ చేసేసుకుంటూ ఉంటారు. ఎంతైనా సంక్రాంతి అంటే మన గోదావరి జిల్లాలే కదండి. ఇందాక చూపించాను కదా ఒక పాప ఫోటో ఫ్రేమ్, అది మా మావయ్య వాళ్ళ అమ్మాయి, బీటెక్ చదువుతుంది. మేబీ సంక్రాంతి హాలిడేస్కి వస్తే నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకొక ఫోటో మా అన్నయ్య చిన్నప్పటిది, నేను బాగా ఏడ్చేదాన్ని అనమాట ఆ ఫోటో చూసి, ఎందుకంటే అన్నయ్యకి ఫ్రేమ్ చేయించారు నాకు చేయించలేదు అని. ఓజీ మూవీ రిలీజ్ అయినప్పుడు కట్టుకున్నారు కదా అందరూ, ఇది మా అన్నయ్యది, వాడు పిల్లల కోసం తీసుకొచ్చాడు. ఇంక ఇవన్నీ మా తాతగారి బుక్స్ అనమాట, అంటే డైలీ వచ్చేవి ఆర్డర్స్ వస్తాయి కదా ఫుడ్ ఐటమ్స్, అవన్నీ ఆర్డర్ రాసుకుంటారనమాట, స్టాక్ తెచ్చి పెట్టుకున్నారు. హౌస్ క్లీనింగ్ అంటే ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది, మనకున్న హైట్కి అవి ఎక్కడ అందుతాయిలే అని స్టూల్ వేసుకున్నాను. ఇక్కడ న్యూస్ పేపర్స్ చూసుకుంటున్నాను అనమాట, అంటే ఎంత కట్ చేయాలి ఎంత వేయాలి అనేసి. మీరు కూడా ఇలానే చేస్తారా? అసలు ఇల్లు చూసారా ఎంత గలీజ్ అయిపోయిందో మొత్తం. చిన్నప్పుడు ఇవన్నీ అంటే నా చిన్నప్పుడు ఇవన్నీ మా మమ్మీ చేసేది, నేను మా మమ్మీకి వెనకాల హెల్ప్ చేసేదాన్ని. అన్నీ తీసిస్తే నేను బయటకు తీసుకెళ్ళి క్లీన్ చేయడం, ఆరబెట్టడం, తర్వాత అన్నీ తీసుకొచ్చి మా మమ్మీకి ఇస్తే మా మమ్మీ సెట్ చేసేది. అక్కడ కనిపించిన ఫోటోలో అయినా మా మావయ్య. ఈ షెల్ఫ్స్లో ఉండే చాలా బొమ్మలు నేను పుట్టక ముందువి, నేను పుట్టినప్పటివి, నా ఏజ్తో పాటు ఉన్నవి. ఇంకా చాలా బొమ్మలు ఉండేవి, మెల్లమెల్లగా అవి పాడైపోయి అంటే విరిగిపోతే తీసేశారు. ఈ మంకీస్ ఎప్పుడు కొంది మమ్మీ? ఏలూరులో కాదా? షష్ఠి. ఇప్పుడు ఇంకొకటి కూడా యాడ్ అయింది తెలుసా 3 కోతలకి. ఫోన్ చూడకు, ఫోన్ చూడొద్దని, చెడు చూడకో, చెడు వినుకో, చెడు మాట్లాడుకో, ఫోన్ చూడకో. ఓయ్ ఏంటి మంకీ మంకీ? ఎవరు జన్మ ఇది? మమ్మీయా? డాడీ ఎవరు? అక్క. మరి నువ్వెక్కడున్నావు చెప్పు, నువ్వెక్కడున్నావు? మమ్మీ? నాన్న? నాన్న కోతి ఎక్కడ? ఎక్కడ నాన్న కోతి? చెప్పు ఎక్కడుంది? ఇది ఇచ్చే, ఇంకా పగిలిపోద్ది. ఇస్తావా ఇవ్వా? అమ్మ కోతి, నాన్న కోతి. నాన్న మేము ఇల్లు కట్టుకున్నప్పుడా? ఫోన్ చూసే కోతి నువ్వే, నేను యాడ్ చేయాలి జన్ను. కాదు టీవీ చూసే కోతి నువ్వు. మా జన్ను చూసారా కోతులు చూపించి మా పేర్లు చెప్తుంది.
ఎక్కడికెళ్ళినా మన కళాఖండం మామూలే. ఏదోటి విరగ్గొట్టడం. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఏం చేసినా ఏదోటి విరగ్గొడతాను, పాడేస్తాను అని. అదే ఇక్కడ కూడా చేశాను. ఆ స్టాండ్ నుంచి చిలక విరిగిపోయింది. ఎలా విరిగిందో తెలీదు. క్లాత్‌తో తుడుస్తున్నాను అది పటక్కుమని ఇరిగిపోయింది. ఇంక మా అమ్మమ్మ "నీతో ఏమన్నా చేపిచ్చుకోవాలంటే నాకు ఇదే భయం. ఏదో ఒకటి విరగ్గొడతావు, పగలగొడతావు. ఏది కుదురుగా చెయ్యవు" అని తిట్టింది. అయినా అవి ఎప్పటివో తీసుకొచ్చి ఇప్పుడు ఇంకా అలానే ఉంచితే విరిగిపోకుంటాయా? అది నా తప్పా చెప్పండి? దానికి నా చేతిలో విరగాలని రాసిపెట్టుంది. విరిగిపోయింది. ఇందాక చూపించిన కప్పు మా అన్నయ్య బర్త్‌డేకి నేను, మా చెల్లికి గిఫ్ట్ ఇచ్చాము. ఇంకా అమ్మమ్మలు, నానమ్మలు ఉంటే వెనకాల ఈ బాక్సులు కూడా ఉంటాయి. మెడిసిన్స్. మా తాతగారికి ఒక బాక్స్, మా అమ్మమ్మకి ఒక బాక్స్, కామన్‌గా ఇద్దరికి కలిపి ఒక బాక్స్. మీ అమ్మమ్మలకి, నానమ్మలకి కూడా ఇంతేనా? ఇలాగే మెడిసిన్స్ ఉంటాయా బాక్సులతోటి? ఇంకా విరిగిన దాన్ని పాడేయడానికి ప్రాణం ఒప్పక ఫెవికిక్‌తో అంటిద్దాం అనుకున్నా. మా అమ్మమ్మేమో "నువ్వేం చేసినా ఇంకా అది అతకదు. దాని పని అయిపోయింది" అనేసింది. డబుల్ ప్లాస్టర్ ఉంటే దాంతో ట్రై చేశాను. ఓకే. ఇంకొన్నాళ్ళు ఆగొచ్చు దాన్ని. ఈ బొమ్మలు చూసారా? మా తాతగారు ఎంత భద్రంగా ప్లాస్టర్ వేసి బాక్స్‌కి దాచుంచారో. ఇవి మా చిన్నప్పటివి. అంటే మేము ఆడుకునేవి కాదు. షో పీసెస్‌వే. మా మమ్మీకి ఇలాంటివి కొనడం అంటే చాలా ఇష్టమంట. ఎక్కడ ఏ వస్తువు కనిపించినా ఇది బావుంది అనుకుంటే కొనేస్తుంది. అలా కొన్నవే ఇవన్నీ. కానీ పొరపాటున కూడా ఆడుకోవడానికి మాకిచ్చేది కాదు. ప్లీజ్ మమ్మీ అన్నా సరే, మీరు ఆడుకునేవి వేరే ఉన్నాయి. మీరు ఆడుకునే వాటితోనే ఆడుకోండి. అన్నిట్లితో కాదు అని సెపరేట్‌గా మాకు పెట్టేది. అన్నీ ఇచ్చేసేది కాదు ఆడుకోవడానికి. ఎందుకంటే అప్పట్లో మమ్మీ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. మీ దగ్గర కూడా ఉన్నాయా? ఇంకా మీ చిన్నప్పటి టాయ్స్ ఏమైనా? ఇంకా ఇవొచ్చేసి మా తాతగారి డైరీలనమాట. మీలో ఎవరికైనా ఈ హాబీ ఉందా? డైరీ రాసేది. అంటే రూ. 1 ఖర్చయినా, రూ. 1 లాభమొచ్చినా ప్రతీదీ డైరీలో రాసుకుంటారు. ఎంతైనా మిడిల్ క్లాస్ బడ్జెట్లు కదా! ఆ లావాదేవీలన్నీ మంత్ ఎండ్‌లో చూసుకుంటారు. ఇల్లు చూసారా ఎలా అయిపోయిందో? హాల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక బెడ్‌రూమ్‌కొచ్చాను. మా తాతగారికి పర్ఫ్యూమ్స్ అంటే ఎంత పిచ్చో చూసారా ఎన్ని బాటిల్స్ ఉన్నాయో? మా తాతగారు బయటకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మంచి ఫ్రేగ్రెన్స్ ఏమైనా వచ్చిందంటే వెంటనే అడిగేసి కొనేసుకుంటారు. అంత పిచ్చి సెంట్ బాటిల్స్ అంటే. ఇంకా ఈ రూమ్ కూడా క్లీన్ అయిపోయాక ఫ్రెష్ అయిపోయి మా ఊరికొచ్చడానికి ప్రిపేర్ అయిపోతున్నాను. సాటర్డే ఈవినింగ్ వెళ్ళాను. సండే ఉన్నాను. మండే ఈవినింగ్ వచ్చేసాను. ఇంకా నా దగ్గర ఆవకాయ అయిపోతే అమ్మమ్మ దగ్గర నుంచే తీసుకువెళ్తాను. ఇది ఆవకాయ కాదు, తొక్కుడు పచ్చడి. అంటే మా సైడే చేస్తారు. ఇది మ్యాక్సిమం ఎవరికీ తెలియకపోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి సమ్మర్‌లో పెట్టినప్పుడు మీకు చూపిస్తాను. ఆవకాయ కన్నా కూడా బావుంటుంది. ఇంకా ఈ వీడియోని ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మా మమ్మీని చూపిస్తానన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.